నమస్కారం. ఎంసీఎన్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇక వార్తల్లోని వివరాలు. బుధవారం గంగవరం మండలంలోని కల్లుపల్లె మరియు గంగవరం పంచాయతీలోని పలు గ్రామాలలో ఇంటింటికి తెలుగుదేశం బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పర్యటించారు. వీకోట మండలం పాముగానిపల్లె పంచాయతీ పాతూరు గ్రామం వద్ద బుధవారం మధ్యాహ్నం ప్రాంతంలో కొండ చిలువ పాము హల్చల్ చేసింది. బుధవారం పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తనయుడు ప్రసేన్ రెడ్డి 36వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కల్లుపల్లి పంచాయతీలోని మల్లేరు, సామరాజుపల్లి, కల్లుపల్లి, ఎల్లంపల్లి, బూర్దపల్లిలతో పాటు గంగావరంలోని వి రామాపురం, చీలావారిపల్లి, కూర్నిపల్లి కొత్త ఇళ్లలో ఆయన పర్యటన సాగింది. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోయే కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. కల్లుపల్లి పంచాయతీ కేంద్రంలో ఆయనకు భారీ గజమాలతో స్వాగతం తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం, జనసేన పార్టీల జెండాలను ఆవిష్కరించిన అనంతరం ఆయన వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. ప్రభుత్వంలో ఏదైతే ఇదే గ్రామంలో మనం ఒక మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఇచ్చాం. అదే కాకుండా ఇదే మినరల్ వాటర్ ప్లాంట్ కూడా బూడిదపల్లి కూడా ఒకటి శాంక్షన్ చేసి అందించాం. గత ప్రభుత్వంలో వాళ్ళు చేసుకోలేక ఈ రోజు నేను పోతే కనీసం ఆ నీళ్లు కూడా మాకు సక్రమంగా లేవని చెప్పేటువంటి పరిస్థితి ఈ రోజు ఉందని చెప్పి సందర్భంగా కూడా గుర్తు చేస్తా ఉన్నా. అంటే అన్ని రకాలుగా కూడా గత ప్రభుత్వంలో వేసినటువంటి ఎల్ఈడి లైట్లు కానీ లేకపోతే ఈ రోజు గ్రామాల్లో కనీసం లైట్లు కూడా వేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు. కనీసం గ్రామ పంచాయతీలో ఉండేటువంటి నిధులు కూడా పూర్తిగా కూడా ఈ ప్రభుత్వం గ్రామ పంచాయతీలు నిర్వీర్యం చేసి వాళ్లకు డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అప్పుడే ఆ అబ్బాయి చెప్పాడు, 2-3 విషయాలు చెప్పాడు. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి గతంలో ఏ రకంగా హైదరాబాద్ సిటీని చేశాడని. హైదరాబాద్ సిటీ వరకు వద్దు, ఈ రాష్ట్ర విభజన తర్వాత ఈ రాష్ట్రాన్ని మరి ముందుకు తీసుకెళ్లడానికి ఆ రోజు పెట్టుబడుల పరంగా ప్రతి ఒక్క పెట్టుబడిదారుడి దగ్గరికి పోయి ఆనాడు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఈ రోజు మన కళ్ళ ముందర కనపడతా ఉన్నాయి. ఈ రోజు కియా లాంటి భారతదేశంలోనే అతి పెద్ద ఎఫ్డిఐ ఈ రోజు ఈ రాష్ట్రానికి వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. బయట ఎందుకు ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చాడు. మన నియోజకవర్గంలో ఒకసారి చూస్తే 4 రోడ్ల పైన మీరు పోతే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, నేను ఇండస్ట్రియల్ మంత్రిగా ఉన్నప్పుడు తెచ్చినటువంటి ఫ్యాక్టరీలు ఈ రోజు బ్రహ్మాండంగా కూడా 4 రోడ్ల పైన కనపడతాయి. అదే విధంగా పలమనేరు చుట్టుపక్కల ఈ రోజు ఇండస్ట్రియల్ ఎస్టేట్ వచ్చిందంటే, పెట్టుబడులు వచ్చినాయంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా
ఈ రాష్ట్రానికి పెట్టుబడి తెచ్చినటువంటి పాపాన పోలేదు. పూర్తిగా కూడా యువకుల భవిష్యత్తును నాశనం చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు డీజిల్ పెట్రోల్ మరి కర్ణాటకకు మనకు పోలిస్తే దాదాపు 13 రూపాయలు తేడా ఉంది. గ్యాస్ ధరలు పెరిగినాయి, కరెంటు ఛార్జీలు 9 దఫాలు పెంచారు, చెత్తగా పన్నేస్తా ఉన్నారు. మరి అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం చెప్పిన మాట నెరవేర్చకుండా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మాట తప్పినటువంటి సందర్భాన్ని కూడా నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఇవే కాదు, ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా ఈ 4.5 సంవత్సరాల్లో భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా రాజధాని లేని రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. పోలవరం గురించి పట్టించుకునేటువంటి పాపాన లేదు, ఏ అభివృద్ధి కార్యక్రమాలు అందించేటువంటి పాపాన ఈ ప్రభుత్వం లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అన్ని రకాలుగా విఫలమయ్యేది కాకుండా ఈ రోజు మన భూములకు పట్టాలు ఇస్తే ఆయన బొమ్మ వేసుకొని మనం పట్టాలు తీసుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. అసలు ఎందుకు సర్వే చేస్తా ఉన్నాడో, ఎందుకు ఆ పాస్బుక్లు ఇస్తా ఉన్నాడో, కనీసం ఆ పాస్బుక్లు ఎత్తుకొని పోయి బ్యాంకుల్లో ఇస్తే విసిరి బయట పారేసేటువంటి పరిస్థితి ఈ రోజు ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. చేసినటువంటి కార్యక్రమాలు, శాంక్షన్ చేసినటువంటి కార్యక్రమాలు, దానికి ఉదాహరణే ఈ గ్రామ పంచాయతీ. ఇదే గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్ నుంచి మనకు బూడిదపల్లి కానీ అదే విధంగా సామరాజపల్లి కానీ రెండు కూడా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ఈఏపీ కింద రోడ్లు శాంక్షన్ చేసి టెండర్లు కంప్లీట్ చేసి వర్క్ కూడా మొదలు పెడితే ఈ 4.5 సంవత్సరాలు ఆ కార్యక్రమాలు కనీసం ఒక్క పని కూడా చేయలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని తెలియజేసుకుంటున్నా. గత ప్రభుత్వంలోనే ఇదే గ్రామ పంచాయతీలో అన్ని గ్రామాలకి కూడా త్రాగునీటికి సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా ఆనాడు రామ్మోహన్ సర్పంచ్ గా ఉండేటప్పుడు అన్ని గ్రామాల్లో మల్లేరు కావచ్చు, బూడిదపల్లి కావచ్చు, అదేవిధంగా సామరాజపల్లి కావచ్చు, కల్లుపల్లి కావచ్చు, దాదాపు అన్ని గ్రామాల్లో కూడా ఒక్కొక్క గ్రామాల్లో నీళ్లు పడకపోతే 2-3 బోర్లు వేసిన సందర్భం, అదేవిధంగా సొంత నిధులతో కూడా మల్లేరులో బోర్ వేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఎక్కడ గాని త్రాగునీటికి సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా చేసిన ఘనత కూడా అటు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అదే విధంగా రామ్మోహన్ నాయుడు కూడా దక్కుతుందని చెప్పి సందర్భంగా కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. పూర్తిగా కూడా అభివృద్ధిని నోచుకోలేకుండా అన్యాయం చేస్తా ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మనకు అవసరం. ఎందుకంటే ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి అవసరం. అందుకే ఈ రాష్ట్రం బాగుపడాలంటే, యువకుల భవిష్యత్తు ముందుకు వెళ్లాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని మరొక్కసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలందరిపైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ గుర్తు పైన ఓట్లేసి గెలిపించమని చెప్పి, అదే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా మనకు తోడుగా వచ్చాడు. ఈ రాష్ట్రంలో ఈ దుష్ట పరిపాలన అంతమొందించడానికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా మనతో కలిసి వచ్చి ఈ రోజు పోరాటం చేస్తా ఉన్నారు. అందుకే రేపు జరిగే ఎన్నికల్లో అటు తెలుగుదేశం జనసేన కలిసి ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్రంలో అధికారాన్ని తీసుకొచ్చేది ఖాయం. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఇంటికి పంపించడం ఖాయం చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా సైకిల్ గుర్తు పైన ఓట్లేసి ఖచ్చితంగా కూడా తెలుగుదేశాన్ని గెలిపించమని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. ఫోటో తీసుకున్నారు సార్, మీరు 2 ఫోటోలు తీసుకున్నాను. దాన్ని మాత్రము ఫోటోలో 2-3 తీసి వీకోట మండలం పాముగానిపల్లి పంచాయతీ పాతూరు గ్రామం వద్ద బుధవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో కొండ చిలవ పాము హల్చల్ చేసింది. భయభ్రాంతులకు గ్రామస్తులు గురయ్యారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పాములు పట్టే వ్యక్తి సహాయంతో భారీ కొండ చిలువ పామును పట్టుకుని క్షేమంగా అడవిలోకి వదిలేశామని అధికారులు తెలిపారు. మాక్సిమం 7 అడుగులు చెప్దాం సార్. పాము కొండచిల పాము అని చెప్తే చాలు, అది
అవునవును 7 అడుగులు అంటే చిన్న పాము. అవును అవే కాళ్ళు ప్రతి ఒక్క కయ్యాలి తప్ప సంచులు ఉన్నాయి ఎత్తుకోరా 2 సంచులు వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయారంట 10 నిమిషాల్లో వస్తామన్నారు. ఇంకా పొడుగు పైకి సరే. ఇప్పటికి పన్సీల్ పాములు ఇది మూడో పాము కొడతా ఉన్నాను పాతూరు దగ్గర. ఈ పన్సీల్ పాము మూడో పాము. నాగపాములు 437 నాగపాములు పట్టినాను. 132 జేరుపోతులు, 24 నీరుగెట్టి పాములు, 18 ఉల్లిర్ల పాములు, 12 పెంజర్లు పట్టినాను. ఎక్కడైనా సరే ఏ పాము కనిపించినా నాకు ఫోన్ చేస్తే 15 నిమిషాలు 20 నిమిషాలు అక్కడ చేరుకొని నేను పామును పట్టి ఎత్తుకోపోయి అడవుల్లో వదిలేస్తాను. ఎవరికైనా నా ఫోన్ నెంబర్ తెలియకపోతే రాసుకోండి. 9493725774. నా పేరు రాజగోపాల్, బైరుపల్లి పంచాయతీ, వీకోట మండలం. నా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. స్నేక్ రజా వీకోట అని కొడితే యూట్యూబ్ ఛానల్ వస్తుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఎక్కడైనా సరే ఏ పాము పట్టణంలోని మార్కెట్ యార్డ్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మాజీ మంత్రి సతీమణి రేణుకారెడ్డి కేక్ను కట్ చేసి జన్మదిన వేడుకలలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సేవా కార్యక్రమాలతో గొప్ప ఆత్మ సంతృప్తి కలుగుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సేవాభావంతో మెలగాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. తెలుగుదేశం 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 గారి నాయకత్వం గారి నాయకత్వం. ఈరోజు నా కుమారుడైన ప్రసేద్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ నా నమస్కారములు. అదేవిధంగా ఇంత వేడుకగా జరుపుకున్నారు, చాలా సంతోషంగా ఉంది. అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీ అందరి తరఫున నా తరఫున కూడా ప్రసేద్కి నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. Many more happy returns of the day, Prasad, and stay healthy and blessed by the grace of God. అలాగే భగవంతుని యొక్క ఆశీర్వాదంతో మీ అందరి యొక్క ఆశీర్వాదంతో సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే 10 మందికి ఆదర్శంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రియతమ నాయకులు అమరణ గారి ముద్దుబిడ్డ ప్రసేనన్న గారికి పలమనేరు పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున, అదేవిధంగా పలమనేరు పట్టణ పుర ప్రజల తరఫున ప్రసన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయనకు ఎప్పుడు ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలనేసి మనసారా కోరుకుంటూ భగవంతుడు వెంకటేశ్వరుడు ఎప్పుడు తోడుగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం, జై అమరన్న.
ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్న మా ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవనీయులు రామకృష్ణారెడ్డి గారి ముద్దుల మనవడు, అమర్నాథ్ రెడ్డి గారి వారసుడు ప్రశాంత్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఆయుర ఆరోగ్యాలు ప్రజలతో, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో అందరితో కూడా సుఖంగా సంతోషంగా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ మే గాడ్ బ్లెస్ యూ నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. వెనక్కి రండి నా ప్లీజ్ నా. తీసుకున్నాను పదండి. నువ్వు తోస్తాను నన్ను. కొద్దిగా వైట్ వస్తుంది.